నమస్కారం, సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు క్యాన్సర్ నివారణ యూనిట్ ప్రారంభం. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. అట్టహాసంగా ప్రారంభమైన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. నంద్యాలలో రేపు సాయంత్రం 6 గంటలకు కల్వరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. పాండ్యం మండలం పిన్నాపురం సోలార్ కంపెనీలో దొంగతనం చేసిన ముద్దాయిల అరెస్ట్, సొమ్ము స్వాధీనం. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు క్యాన్సర్ నివారణ యూనిట్ ను నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని, జిల్లా హాస్పిటల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫరుల్లా మరియు జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మంగళ మరియు గురువారాలలో ఓపీ నెంబర్ 222 నందు స్పెషలిస్టు డాక్టర్లచే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే పెద్ద ఆసుపత్రులకు తగిన చికిత్స నిమిత్తమై పంపడం జరుగుతుందని తెలిపారు. కావున జిల్లాలోని ప్రతి ఆసుపత్రుల పిహెచ్సి, యూపీహెచ్సి, సిహెచ్సి, ఏహెచ్, విహెచ్సి నుండి అనుమానిత క్యాన్సర్ కేసులను పైన తెలిపిన దినాలలో పంపవలసినదిగా వారు తెలియజేశారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని అండి. ఇక్కడ మేము ప్రివెంటివ్ క్యాన్సర్ ఓపీ ఈరోజు ప్రారంభించాము మన నంద్యాల హాస్పిటల్లో. దీన్ని ముఖ్యంగా మనం ఇక్కడ చేసే పనులు కార్యక్రమాలు ఏమంటే ఇక్కడ మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తాము. దీంట్లో బ్రెస్ట్కు సంబంధించినవి అంటే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కానీ, తర్వాత ఓరల్ క్యాన్సర్స్ అంటే మనకు నోటిలో కళ్ళ భాగంలో ఉన్న క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయడానికి మనం ఈ ఓపీ కొత్తగా డిఎంఈ గారి వారి ఆధ్వర్యంలో మనం ఇది ప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రతి వారం మంగళవారము తర్వాత గురువారం ఈ 2 వారాలు మనం ఇక్కడ ఓపీ కండక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి సర్జన్ను, ఒక గైనకాలజిస్టు, ఒక డెంటల్ సర్జను ఓరల్ క్యాన్సర్స్కి, తర్వాత ఈఎన్టీ డాక్టరు, పెథాలజీ డాక్టర్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళు దానికి స్క్రీనింగ్కి సంబంధించిన అవన్నీ పరీక్షలు కూడా ఇక్కడే చేస్తారు. ఓన్లీ మనకి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్కి కానీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన హాస్పిటల్లోనే సిటీ స్కాన్ తేలేం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మిగతా స్క్రీనింగ్ కార్యక్రమాలన్నీ ఇక్కడే చేస్తాము. అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఈ క్యాన్సర్స్ మొదటి దశలో గుర్తించకుండా లేటర్గా 3వ దశలో 4వ చివరి దశలో గుర్తించడము, తద్వారా ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడడము, ఆర్థికంగా కావచ్చు లేకపోతే ప్రాణాలకు సంబంధించి కూడా కొన్ని మరణాలు సంభవించి జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి ముఖ్యంగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి దశలో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేటివి గ్రామంలో ప్రతిరోజు 5 హౌసెస్ స్క్రీన్ చేయడం, ముఖ్యంగా నోటి క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సరు, అలాగే రొమ్ము క్యాన్సర్లు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఈ 3 క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి ప్రజల్లో. దీనివల్ల మరణాలు ఎక్కువగా వస్తున్నాయి ఉద్దేశంతో ఫస్ట్ స్క్రీనింగ్ అనేది అర్లీగా ఫస్ట్ స్టేజ్లోనే జాగ్రత్తగా గుర్తిస్తే వాటి ద్వారా మరణాలు కానీ ట్రీట్మెంట్ కానీ ఈజీ కావడము, ప్రజలకు లైఫ్ స్పాన్ పెరగడము, ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేశారు. అలాగే బయాప్సీలు తీయడము. సో వీటన్నిటి ద్వారా నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఫర్దర్గా మళ్ళీ ట్రీట్మెంట్ హైయర్ సెంటర్స్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఉచితంగా జరుగుతుంది. ఇదంతా కూడాను ఖచ్చితంగా మంచిగా అందరం కలిసి ఈరోజు ఈ పిఓఈ అనే యూనిట్ని స్టార్ట్ చేశాము. రేపటి నుంచి అంటే ముఖ్యంగా ప్రతి రోజు ఉండదు ఇది సేవ, ఓపీ సేవలు అనేటివి ప్రతి మంగళవారము ప్రతి గురువారం ఈ 2 రోజులు ఓపీ సేవలు ఉంటాయి. ఆ రోజు పరీక్షలు చేసి తద్వారా మిగతా పరీక్షలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా టెస్ట్ చేసి నిర్ధారణకు వచ్చి వ్యాధి నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని ఇచ్చిన గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, ఫ్యాకల్టీకి అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనుడందు దేవదేవుడుండు, మానవార్చనంబే మాధవార్చనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల.
మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దీనమైన పేద ప్రజానికానికి ఆరోగ్యమే మహాభాగ్యం అందించడానికి ఒక ఉత్తరమైన మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఏఎన్ఎంస్ ప్రతి గ్రామంలో రోజుకు 5 గృహాలు సందర్శించి వాటిలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క వయసును బట్టి ఈ క్యాన్సర్ యొక్క మహమ్మారి నుంచి బారిపడకుండా ముందుగానే తెలుసుకుంటే దానికి తగిన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే సరైన సమయంలో దాని బారి నుండి కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి దాదాపు విస్తృతంగా దాదాపు 100 ప్రశ్నావళిని వాళ్ళ చేతికి ఇచ్చి బాగా క్షుణ్ణంగా పరీక్ష ఏదో హడావిడిగా పోయి సర్వే చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ మోటివేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రశ్నావళిని క్షుణ్ణంగా శ్రద్ధగా నింపి దాంట్లో ఏమన్నా ఇటువంటి లక్షణాలు క్యాన్సర్ బారిన పడేటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాళ్ళ సదరు వైద్యాధికారికి ఎఫ్డిబి ప్రోగ్రాంలో ఉన్న వైద్యాధికారికి తీసుకొచ్చి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రతి మంగళవారము గురువారము ఓపీడీ క్యాన్సర్ క్లినిక్లుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. ఈరోజు ఐఎమ్ డాక్టర్ బాలేశ్వరి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల. సో మన రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ స్టార్ట్ చేసిందంటే రోజు రోజుకి క్యాన్సర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీడే అరౌండ్ 10 కేసెస్ రిపోర్ట్ చేస్తున్నాం మేము మన నంద్యాల అండ్ అరౌండ్ ద కర్నూలు. ప్రతి లేడీ కూడా అరౌండ్ 30 years నుంచి వాళ్ళ బ్రెస్ట్ను వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. ఆ 2 బ్రెస్ట్లకు ఏదైనా చేంజ్ ఆఫ్ సైజ్ ఉన్నా, నిప్పుల్స్ నార్మల్ లేకున్నా, ఏమైనా క్రాక్స్ ఉన్నా, బ్లీడింగ్ ఫ్రమ్ ద నిప్పుల్ ఉన్నా, సో సెల్ఫ్ పాల్పేషన్లో బ్రెస్ట్ ఏదైనా గడ్డలాగా అనిపించినా వెంటనే మన ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ 222 అని కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసాము. ఆ ఓపీకి వచ్చి వాళ్ళు చేయించుకోవాలి. సింపుల్గా ఒక సూది పరీక్ష చేస్తారు, వితిన్ 1 hourలోనే రిపోర్ట్ ఇచ్చేస్తాము అది క్యాన్సరా కాదా అని. కారణాలు ఏమంటే ఒకటేమో ఎర్లీ స్టేజ్లోనే అరౌండ్ 30 to 40K చాలా మందికి గర్భసంచి తీసేస్తున్నారు ఒకటి. ఇంకా తర్వాత ఇంకోటి ఏమంటే కొంతమంది వ్యాక్సినేటెడ్ అవుతున్నారు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మన గర్భసంచి క్యాన్సర్ని కొంతవరకు నివారించవచ్చు. బట్ ఈ గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏమంటే వాళ్ళకు అరౌండ్ 30 to 40 years నుంచి మామూలుగా పీరియడ్స్ ఆగిపోతాయి. ఆగిపోయినాయి అనుకున్నారంటే సరే, కానీ ఉన్నట్టుండి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ బ్యాడ్ స్మెల్తో మనకు కింద డిశ్చార్జ్ వచ్చినా కూడా వెంటనే ఈ ఓపీకి కన్సర్న్ కావాలి. సో థ్యాంక్స్ టు అవర్ డిఎంఈ సార్ అండ్ అవర్ స్టేట్ గవర్నమెంట్. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నంద్యాల విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, ఈఈ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏడీలు, ఏఈలు, జేఈలు, లైన్మెన్లు సిబ్బంది కలిసి విద్యుత్ శాఖ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రజల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఈఈ మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి ప్రజల్లో విద్యుత్ పొదుపు గురించిన వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించే సమయంలో స్టార్ రేటింగ్ ఉన్న వాటిని వాడడం వల్ల విద్యుత్ వినియోగంలో కొంత ఆదా అవుతుందని తెలిపారు. నా పేరు సుధాకర్ కుమార్, ఎస్సీ ఏపీఎస్పీడీసీఎల్ నంద్యాల్. ఈ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇవాళ మేము ఇక్కడి నుంచి మన పవర్ హౌస్ కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టినాము. ఈ ర్యాలీలో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రజలకు కొంతవరకు కలిగించాలని చెప్పేసి ఇది పెట్టాము. ఇది వారం రోజులుగా సాగేటువంటి ఒక వారోత్సవము. ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ లో, స్కూల్స్ లో కూడా ఎలక్ట్యూషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు అవి కూడా పెట్టాము. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు అవి కూడా జరుగుతాయి. తర్వాత ఒక కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి అందరికి కూడా ఈ ఇంధన పొదుపు గురించి కొంత మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇట్లా ఒక వారం రోజులు మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రామ్ లోనే ఈ రోజు ర్యాలీ జరుపుకుంటున్నాం. ఏసీలు ఏఈ ద్వారా ఇంట్లో ఏ విధంగా పొదుపు చేయాలనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ ప్రజల్లోకి తెలియజేయాలనే భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు
మా ఎస్సీ గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధి తీసుకోవడం, ఇక్కడ నుంచి మన గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఎస్సీ గారి ద్వారా మేము తెలియజేసేది అంటే పబ్లిక్ మేము ఇచ్చిన ఈ చిట్కాలు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ బాధ్యత గల ప్రతి ఆఫీస్ అధికారులు కూడా పాటించి విద్యుత్ పొదుపు చేసి మా డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా మేము ప్రజలకు మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు తీసుకుపోవాలని ఒక్కసారి మా విన్నవించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేదానికి మీ వంతు ప్రెస్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుతూ నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నేటి నుండి 3 రోజుల పాటుగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో పీడి మార్గరెటమ్మ నిర్వహణలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థి అల్యూమిని చైర్మన్ హరినాథ్ హాజరై ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నందు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 14 అంశాలలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు 27th IPSGM అంటే ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటు మన కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించినవి ఇక్కడే జరుగుతున్నాయండి. ఈ కాలేజీ రెప్యుటేషన్ ఆధారంగా దాదాపు 60 సంవత్సరాల పైగా ఎస్టాబ్లిష్ అయిన ఈ కాలేజీ రెప్యుటేషన్ ఆధారంగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఎంతో శ్రద్ధతోటి విజయవంతం చేయడం జరిగింది. ఈసారి కూడా పాలిటెక్నిక్, ప్రైవేటు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మొత్తం మీద 12 కాలేజీల నుంచి ఇక్కడ హాజరవడం జరిగింది. ఆదోని, ఆలూరు, శ్రీశైలం, బనగానపల్లి, బేతంచెర్ల, మన నంద్యాల కాలేజీల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా 14 రకాలైన ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నారు. కూడా అందరినీ కూడా కావాల్సిన అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడే అకామిడేషన్, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి తరచూ ఇలాంటి సందర్భాల్లో ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన డిఎం అండ్ హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తగిన మెడికల్ సిబ్బందిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఎలా ఉంటుందో అని భయపడిన మేము ఇప్పుడు ప్రశాంతంగా నిర్వర్తించగలమని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈసారి ఇంత మునుపు లాగానే ఈసారి కూడా ప్రతి క్రీడని అత్యంత దీన్ని ప్రశాంతంగాను అత్యంత శ్రద్ధతోనూ నిర్వహించి అన్ని విధాలుగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో 12 కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ స్పోర్ట్స్ కి. నన్ను గెస్ట్ గా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పీఈటీ మేడం గారు చిన్న కోరిక కోరారు, ఒక టేబుల్ టెన్నిస్ కావాలని. ఖచ్చితంగా నేను అది టేబుల్ టెన్నిస్ ఒక షాట్ లో పంపించాలని పంపిస్తాను. మా అల్యూమిని తరఫున, నేను అల్యూమిని సెక్రటరీగా ఉన్నాను. ఖచ్చితంగా నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించేస్తాను. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆధ్వర్యంలో 27వ ఇంటర్ కాలేజియేట్ పాలిటెక్నిక్ కాలేజియేట్ రీజనల్ మీట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ప్రిన్సిపల్ గారిని, అలాగే వారి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అన్నది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం, అందులోనూ 14 ఈవెంట్స్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈవెంట్స్ నిర్వహించడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రిన్సిపల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే 12 టీముల దాకా ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి ముందుకు రావడం జరిగింది. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో నంద్యాల మున్ముందు కూడా క్రీడలకి మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకునే క్రీడాకారులను తయారు చేయడానికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తూ, భవిష్యత్తులో ఇది నంద్యాల జిల్లా అంతా కూడా క్రీడా హబ్గా మారాలి అని చెప్పేసి నేను క్రీడా భారతి తరఫున నేను కోరుకుంటున్నా. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలి. తద్వారా మంచి క్రీడాకారులు తయారు కావాలి.
ఎక్కడైతే స్పోర్ట్స్లో ఏ గేమ్ అయితే రాణించలేకపోతున్నారో అలాంటి గేమ్లను కూడా ఎంపిక చేసుకుని విద్యార్థులకు కొంత తరఫీదు ఇచ్చినట్లయితే కష్టం పడకుండానే వాళ్ళు జాతీయ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి గేమ్లను కూడా సెలెక్ట్ చేసుకుని అలాంటి గేమ్లను ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నంద్యాల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్స్ నందు రేపు సాయంత్రం 6 గంటలకు కల్వరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రిస్మస్ వేడుకల్లో కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ నందు నంద్యాల కల్వరి టెంపుల్ సభ్యులు, స్నేహితులు, స్పాన్సర్స్ అందరూ పాల్గొనవలసిందిగా కోరారు. సాయంత్రం 7 గంటలకు కల్వరీశ్వరం కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేసి ప్రార్థనలు చేయడం జరుగుతుందని డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. కల్వరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనంతరం వ్యక్తిగత ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని వారు కోరారు. బుధవారం నంద్యాలలో ఎస్పీజీ గ్రౌండ్స్, రైల్వే స్టేషన్ రోడ్, నంద్యాల అనగా 18వ తారీఖున సాయంత్రం 6 గంటలకు నంద్యాలలో జరుగుతున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కూడా నంద్యాల కల్వరి టెంపుల్ సభ్యులు, అలాగే మీ యొక్క బంధువులు, స్నేహితులు, పార్ట్నర్స్ అండ్ స్పాన్సర్స్ తప్పక క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. సాయంత్రం 7 గంటలకు సువార్తను దానం చేయాలి అని ఆశించే వారి కోసం స్పాన్సర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక బహుమానం ఒకటి నేను తీసుకొస్తున్నాను. అంతేకాకుండా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేయాల్సిన బాధ్యత నాకుంది కనుక మిమ్మల్ని కలుస్తాను, కృతజ్ఞతలు తెలియచేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. అత్యవసర పరిస్థితుల్లో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడే వారిని నేను వ్యక్తిగతంగా కలవబోతున్నాను. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయబోతున్నాను మీటింగ్స్ అయిపోయిన తర్వాత. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ శివారులో ఉన్న సోలార్ కంపెనీల దొంగతనం చేసిన ముద్దాయిలు తలారి మహేంద్ర, పోలూరు ఎల్లయ్య, శీలం మహేష్, షేక్ ఫరూక్, ఇండ్ల మధుప్రసాద్, షేక్ అక్బర్ బాషాలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1,60,000 రూపాయల విలువైన 240 కేజీల కాపర్ వైర్ను రికవరీ చేశారు. ఈ నెల 9వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ శివారులో ఉన్న సోలార్ కంపెనీ ఆవరణంలో సోలార్ ప్యానెల్ కు చెందిన సుమారు 3,200 మీటర్ల కాపర్ కేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించి దొంగలించుకుని పోయినట్లుగా సోలార్ ప్లాంట్ మేనేజర్ కొలిమ మన్సూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాణ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి దొంగలను అరెస్టు చేయడం జరిగింది. దొంగలించిన సదరు వేరును కాల్చగా వచ్చిన సుమారు 240 కేజీల కాపర్ వేరును నంద్యాలకు చెందిన 2 ముద్దాయిలకు 1,60,000కు అమ్మారు. ఆ కాపర్ వేరును ఆటోలో నంద్యాలకు తీసుకుని పోతుండగా సమాచారం తెలుసుకున్న పాణ్యం ఎస్ఐ వారి సిబ్బందితో పట్టుకొని వారి వద్ద ఉన్న సుమారు 240 కేజీల కాపర్ వేరును ముద్దాయిలు నేరము చేయడానికి ఉపయోగించిన AP21TX 3998 నెంబర్ గల ఆటోను మరియు 4 సెల్ ఫోన్లను అరెస్టు చేసి స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసులో ముద్దాయిలకు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వారిపై నిఘా ఉంచబడుతుందని ఎస్ఐ తెలిపారు. సోలార్ కంపెనీకి చెందిన కేబుళ్లు కానీ ఐరన్ మెటీరియల్ కానీ దొంగతనము చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు క్యాన్సర్ నివారణ యూనిట్ ప్రారంభం. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. అట్టహాసంగా ప్రారంభమైన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. నంద్యాలలో రేపు సాయంత్రం 6 గంటలకు కల్వరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. పాణ్యం మండలం పిన్నాపురం సోలార్ కంపెనీలో దొంగతనం చేసిన ముద్దాయిల అరెస్ట్, సొమ్ము స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.